Hello dear aspirants, welcome to our new YouTube platform కరెంట్ అఫైర్స్ అడ్డా. ఎస్, దీన్ని మనం ఎందుకు స్టార్ట్ చేసాం, నిన్నే మనం మాట్లాడుకోవడం జరిగింది. ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే గురించి. అంటే దీనిలో మనం ఎక్కడ వెతికినా మనకి ఓన్లీ కరెంట్ అఫైర్స్ గురించి, ఎగ్జామ్ ఓరియంటెడ్లో స్టేట్ కానీ యూపీఎస్సీ కానీ ఎనీ లెవెల్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒక 1 minute మనం ఒక చిన్న క్లారిటీగా మాట్లాడుకుందాం. ఏంటి అంటే ఇక్కడ ఇప్పటి నుంచి ప్రతి డే మనకి ఎవ్రీడే 10 కరెంట్ అఫైర్స్ ఇంటూ 30 days అంటే మనకి అప్రాక్సిమేట్లీ 300 కరెంట్ అఫైర్స్ కవర్ అవుతున్నాయి. సరిపోతున్నాయి కదా. సో ఇంపార్టెంట్ ఆస్పిరేషన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే వీటన్నిటిని మనం డైలీగా మాట్లాడుకుంటున్నాం. సో వీక్లీ రౌండప్ తీసుకుందాం, మంత్లీ సెషన్స్ని తీసుకుందాం. వెరీ రీసెంట్ చూసాం కదా మనం 35 minutesలో 75 కరెంట్ అఫైర్స్ని మే మంత్ మొత్తాన్ని ఒకేసారి రివైజ్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి ఎవ్రీ వీకెండ్ తీసుకుందాం, తర్వాత మంత్లీగా తీసుకుందాం. సో ఎవ్రీడే వింటున్న వాళ్ళకి ఇది ఒక రివిజన్ క్లాస్ లాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా మనం బైలింగ్వల్లోనండి, మనం తెలుగులో స్క్రిప్ట్ ఇస్తున్నాం అండ్ ఇంగ్లీష్లో స్క్రిప్ట్ ఇస్తున్నాం. వీటిని బైలింగ్వల్గా డైలీ ఇస్తున్నాం అండ్ వీటన్నిటిని ఒకే దగ్గర అక్యుములేట్ చేసి ఒక మంత్లీ మ్యాగజైన్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వీటిని మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ రోయిస్ అకాడమీ, ఆ గ్రూప్లో మీరు దీన్ని అక్వైర్ చేసుకోవచ్చు. సో అండ్ మనం దీన్ని ఈ రకంగా కొనసాగిస్తున్నాం. ఇప్పటికి ఒక 1 monthగా వస్తుంది. సో కంటిన్యూగా ఇది రావడం జరుగుతుంది. 365 days మీ ముందు ఉండడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా ఈ క్లాసెస్ వినడం జరిగితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ వస్తే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? ఇక యాజ్ యూజువల్గా మన ఫస్ట్ కరెంట్ అఫైర్ని డిస్కస్ చేస్తే, కేసు ఇక్కడ మనకు కనబడుతుంది ఉల్లాస్. ఈ ఉల్లాస్ అనే ప్రోగ్రామ్ ఇప్పుడు మనకి ఎందుకు లైమ్ లైట్లోకి రావడం జరిగింది, అసలు దీన్ని మనం ఎందుకు న్యూస్లో చెప్పుకోవడం జరుగుతుంది అంటే రీజన్ ఈజ్ సింపుల్. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఏంటి, మిజోరాం సంపూర్ణ అక్షరాస్యత, క్లీన్ లిటరసీ అది సాధించిందని మనం మాట్లాడుకుంటున్నాం. మనం అంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఎవరైతే ఇంతకుముందు మన మంత్లీ సెషన్స్ 35 minutes 75 కరెంట్ అఫైర్స్ అని తీసుకున్నాం కదా, అందులో మనం చూసాం ఏంటి అంటే మిజోరాం సంపూర్ణ అక్షరాస్యత సాధించింది. సంపూర్ణ అక్షరాస్యత అంటే నేను ఏం చెప్పా, ఏ స్టేట్ అయితే 95% కంటే ఎక్కువ అక్షరాస్యతని నమోదు చేస్తుందో ఆ స్టేట్ని మనం ఏమంటున్నాం, సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మనం పిలుస్తున్నాం. అదేవిధంగా నేడు గోవా అంట క్లీన్గా మొత్తం ఫుల్ లిటరసీ సాధించింది అని లైన్ నోట్లోకి రావడం జరిగింది. ఈ ఆస్పెక్ట్లో భాగంగా మనం ఇక్కడ ఉల్లాస్ అనే ఒక ప్రోగ్రామ్ని మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ ఉల్లాస్ అనే ప్రోగ్రామ్ మళ్ళీ బట్టి కొట్టకండి, ఇక్కడ చూడండి 2022 నుంచి మొదలు పెడితే 2027 దాకా ఇది ఉండడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఇండియాలో ఉన్న అక్షరాస్యతని పెంచాలి అనుకుంటుంది. దాదాపు 5 కోట్ల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి, ప్రతి సంవత్సరానికి 1 కోటి మంది చొప్పున తీర్చిదిద్దాలి అనుకుంటుంది. సో ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మీ అందరిని అడుగుతున్న క్వశ్చన్, ఎవరు మన భారతదేశ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కన్సర్న్ మినిస్టర్ ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ఉల్లాస్ గురించి కాస్త ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఉల్లాస్ అబ్రివేషన్ వచ్చేసి అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అక్షరాస్యత అనేది చేకూరాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 2020 నుంచి 2027 దాకా చేకూరాలి. అండ్ మన దేశం ఫుల్ లిటరసీగా 2030 వరకు మనం సంపూర్ణ అక్షరాస్యత సాధించిన దేశంగా మనం ఉండాలి అని ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. ఇందులో దాదాపు మనం చూస్తే ఒక 5 కాంపోనెంట్స్ మనకు కనబడతాయి. ఏంటి అంటే లిటరసీ అండ్ న్యూమరసీ, అంటే అక్షరాస్యత మరియు లెక్కల్ని కౌంట్ చేసే స్కిల్ రావాలి. తర్వాత క్రిటికల్ లైఫ్ స్కిల్స్, ఎలాంటి స్కిల్స్ అయినా రావాలి. బేసిక్ ఎడ్యుకేషన్, మినిమం ఎడ్యుకేషన్ ఉండాలి. ఒకేషనల్ ఎడ్యుకేషన్స్ అంటే వాళ్ళ ఆక్యుపేషన్ సంబంధించిన కానీ మిగతా కానీ అలాంటి ఎడ్యుకేషన్ ఉండాలి. తర్వాత కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ అవుతుండాలి. ఎవరికి 15 సంవత్సరాల వాళ్ళు ఉన్న గ్రూప్ అయినా అంతకు మించిన వాళ్ళైనా వీళ్ళందరినీ ఈ స్కీమ్ అనేది ఒక భాగం చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరినీ సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి అనేదే దీని థీమ్. సో గోవా లైమ్ లైట్లోకి వచ్చింది కాబట్టి ఒకసారి గోవా సీఎం ప్రమోద్ గారు, గవర్నర్ వచ్చేసి శ్రీధరన్ పిల్లయ్య గారు, క్యాపిటల్ పనాజీ, ఇక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీ చూస్తే కాటేగావ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఓకే, ఇది తెలుగు స్క్రిప్ట్ అండి. చూడండి, మేము మీకు ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో స్క్రిప్ట్స్ ఇస్తున్నాం. ఈ రోజు నుంచి ఏ పీడిఎఫ్ వాళ్ళకి ఇండివిజువల్గా రావడం జరుగుతుంది అండ్ దీన్ని సమ్మరైజ్ చేస్తూ ఒక మంత్లీ మ్యాగజైన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన మొత్తం డేటా అంతా మా టెలిగ్రామ్ గ్రూప్ రోయిస్ అకాడమీలో ఇది ఉంటుంది. ఓకే, సో మీ అందరికి ఒక సింపుల్ క్వశ్చన్, ఇప్పుడు మనం ఉల్లాస్ గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు లైమ్ లైట్లోకి ఉంది ఏంటి, పిఎం శ్రీ, ప్రధానమంత్రి స్కూల్ రైజింగ్ ఇండియా. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయ్యింది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది కొనసాగుతుంది తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు ఇదేంటి అంటే బిర్చ్ గ్లేషియర్. ఏం గ్లేషియర్ ఇది,
ఇది బిర్చ్ గ్లేషియర్. బిర్చ్ గ్లేషియర్. ఈ హిమానీ నదం పేరు వచ్చేసి బిర్చ్ గ్లేషియర్. ఇప్పటి వరకు మనం చాలా హిమానీ నదాల గురించి మాట్లాడుకున్నాం. ఏకంగా యాలా గ్లేషియర్ అనే దానికి ఫ్యూనరల్స్ కూడా నిర్వహించడం జరిగింది, అంత్యక్రియలు కూడా నిర్వహించాం. అదేవిధంగా నిన్న ఒక గ్లేషియర్ కనబడ్డది, పెరిటో మొరెనో అనే గ్లేషియర్ అర్జెంటీనాలో. ఈ మధ్యకాలంలో మనకు అర్థమవుతుందండి, గ్లేషియర్స్ అనేవి చాలా ఫాస్ట్గా మెల్ట్ అయిపోతున్నాయి. అదే ఆస్పెక్ట్లో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న గ్లేషియర్ ఏంటంటే బిర్చ్ గ్లేషియర్. ఇక్కడ మీకు కనబడుతుంది, ఇదంతా బిర్చ్ గ్లేషియర్కి సంబంధించిన హిల్స్. ఇదంతా ఇక్కడ బిర్చ్ గ్లేషియర్ అనేది కంప్లీట్గా డ్రాప్ అయిపోతుంది, కూలిపోతుంది. ఇది దీనికి సంబంధించిన ఆస్పెక్ట్. దీని న్యూస్ కాస్త ఇన్ డీటెయిల్గా చూస్తే ఇది ఎక్కడుంది అంటే స్విట్జర్లాండ్లో ఉండడం జరుగుతుంది. ఈ స్విట్జర్లాండ్లో ఇది లార్జ్ సెంట్రల్ వ్యాలీ అనే ఈ వ్యాలీలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఫ్లో అయ్యే రివర్ ఏంటంటే లోన్జా రివర్. ఈ లోన్జా రివర్ని ఇది ఇప్పుడు స్టాప్ చేయడం జరిగింది. ఏది స్టాప్ చేయడం జరిగింది? ఈ బిర్చ్ గ్లేషియర్. సార్ అలా ఎలా స్టాప్ చేస్తుంది సార్? ఇదేనండి రియల్ టైం విజువలైజేషన్ అంటే. ఇదే సార్ అక్కడ స్టాప్ చేసింది అని అక్కడ వరకు నేర్చుకుంటావా, నీ కళ్ళకి దాన్ని ఫీడ్ చేసి అదేంటో అర్థం చేసుకుంటావా? ఓకేనా, చూద్దాం ఒకసారి ఆ రియల్ టైం విజువలైజేషన్ ఎలా ఉంటుందో. ఎస్, ఇక్కడ మీకు కనబడుతుంది బిర్చ్ గ్లేషియర్. ఇదేనండి బిర్చ్ గ్లేషియర్. ఈ రేంజ్ మొత్తాన్ని మనం బిర్చ్ గ్లేషియర్ అంటున్నాం. ఇక్కడ మీకు ఆ రివర్ కనబడుతుంది. ఆ రివర్ని అది ఎలా స్టాప్ చేస్తుందో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. ఎస్, మీకు కనబడుతుంది కదా, ఇవన్నీ హిల్స్ అండి, ఇవన్నీ హిల్స్. ఈ హిల్స్ మధ్యలో రివర్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. అర్థమవుతుంది కదా, రివర్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో అయ్యే టైంలో ఏంటి అంటే అక్కడ ఉన్న గ్లేషియర్ అనేది కూలిపోవడం జరిగింది. ఎందుకు? గ్లోబల్ వార్మింగ్ సిచ్యువేషన్ వల్ల ఇక్కడ ఉన్న గ్లేషియర్ అనేది, ఈ గ్లేషియర్ మొత్తం కూలిపోవడం జరిగింది. ఈ గ్లేషియర్ కూలిపోతూ ఈ రివర్ అనేది కంప్లీట్గా అబ్స్టాకిల్, ఒక అడ్డంకుగా మారడం జరిగింది. ఇది అండి, దిస్ ఈస్ ద రియల్ టైం విజువలైజేషన్. కరెంట్ అఫైర్స్లో కూడా ఇలా రియల్ టైం విజువలైజేషన్ ఇప్పటి వరకు ఏ క్లాస్ కూడా ఇవ్వట్లేదు. వి ఓన్లీ ప్రొవైడ్ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీ టు యూ. సో ఇలాంటి దాన్ని ఖచ్చితంగా ఇంత క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి డూ లైక్, షేర్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా, మనం ప్రతి కరెంట్ అఫైర్ని ఇప్పటి నుంచి ఇదే కోణంలో, ఇదే ఆస్పెక్ట్లో నేర్చుకుందాం. ఓకేనా, యా. సో దీని కంప్లీట్ స్టోరీ ఏంటి అంటే ఈ లోన్జా రివర్ని ఇది స్టాప్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఈ గ్లేషియర్ ఏంటి అంటే ఇది కంప్లీట్గా పడిపోతుందండి. ఇప్పుడు మీరు చూసారు కదా, రాక్స్ అనేవి ఫాల్ అయిపోతున్నాయి. ఎంత దారుణంగా అంటే ఇది 2023 వరకు దీని యొక్క అప్రాక్సిమేట్లీ 4% వరకు మంచుని ఇది కోల్పోవడం జరిగింది. సో నేను ఇంతకుముందు మీతో ఏం మాట్లాడానండి, యాలా గ్లేషియర్ నేపాల్లో ఉంటుంది. ఇది అయితే కంప్లీట్స్గా దీని యొక్క అంత్యక్రియలే మనం జరిపాం, దీని యొక్క ఫినరల్సే మనం ఇప్పటివరకు జరిపాం. అదే విధంగా నిన్న మనం మాట్లాడుకున్న గ్లేషియర్ ఏంటి, పెరిటో మొరెనో. ఈ గ్లేషియర్ ఎక్కడుందండి? ఇది అర్జెంటీనా కంట్రీలో ఉండడం జరిగింది. అర్జెంటీనాలో ఉండడం జరిగింది. సో ఇటీవలి కాలంలో మనకు కనబడుతున్న ఈ గ్లేషియర్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఒక ఆస్పిరెంట్గా ఎంతగానో ఉంది. ఓకేనా, యా. మన నెక్స్ట్ కరెంట్ అఫేర్, ఇది తెలుగు స్క్రిప్ట్ అండి. దిస్ ఈజ్ ద స్క్రిప్ట్ ఇన్ తెలుగు. ఓకే, యా. ఇక్కడ మీకు కొన్ని బర్డ్స్ కనబడుతున్నాయి. ఈ బర్డ్స్ పేరు ఏంటంటే సబాన్స్ గుల్. ఈ బర్డ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అప్రాక్సిమేట్లీ ఈ బర్డ్స్ అంట మన దేశంలో 2013లో కేరళలో కనబడ్డాయి. మళ్ళీ ఇప్పుడు ఇవి గుజరాత్లో ఉన్న వన్ ఆఫ్ ది రామ్సర్ సైట్స్ అవుట్ ఆఫ్ 89 సైట్స్. ఇందులో నల్ సరోవర్ అనే రామ్సర్ సైట్స్లో ఇవి మళ్ళీ ఇప్పుడు దర్శనం ఇవ్వడం జరిగింది. సో ఆ ఆస్పెక్ట్లో వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ మనం చూస్తే ఈ నల్ సరోవర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గర, ఈ బర్డ్ శాంక్చురీ దగ్గర సైటింగ్ ఇన్ ఇండియా సిన్స్ 2013 వెన్ ఇట్ వాస్ సీన్ ఇన్ కేరళలో కనబడ్డ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవి మనకు కనబడడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది అహ్మదాబాద్కి 64 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఏంటి, నల్ సరోవర్ రామ్సర్ సైట్. సో ఇది లాగోన్స్కి కానీ లేదా పక్షులకు కానీ చాలా ఫేమస్. అప్రాక్సిమేట్లీ దీన్ని 15th సెంచరీలో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ దీనికి రామ్సర్ సైట్గా 2012లో గుర్తింపు దొరకడం జరిగింది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ సబాన్స్ గుల్ గురించి, ఇవి ఉన్నాయి కదండి. ఈ సబాన్స్ గుల్ గురించి మనం మాట్లాడుకుంటే ఇవి IUCN లిస్ట్లో చాలా లీస్ట్ కన్సర్న్లో ఉండడం జరిగింది. సార్ ఇది కూడా ఇంపార్టెంట్ అని అంటే ఎస్, స్టేట్మెంట్ వైజ్లో ఇలాంటి క్వశ్చన్స్ని, ఈ ప్రాక్టీస్ని మన ఎగ్జామ్స్లో చూసాం కదా అలా. సో దీనికి సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ ఇన్ తెలుగు. ఓకేనా, యా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది ఏంటి. హౌ మెనీ రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా? ఇంతకుముందు నేను ఆన్సర్ ఇచ్చా. అండ్ ద లాస్ట్ రామ్సర్ సైట్ నేమ్ ఈజ్ వాట్? చిట్ట చివరి రామ్సర్ సైట్ పేరు ఏంటి? ఇప్పటి వరకు ఇండియాలో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి? తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోయినా సెర్చ్ చేసి మరీ కామెంట్ చేయండి. ఓకేనా, సో మన నెక్స్ట్ కరెంట్ అఫేర్, ఎస్, నక్షా. మన జీవితంలో
ఎప్పుడు ఒకసారి మనం ఆ ఇంటిని నక్ష తీసారా, ఈ ల్యాండ్ని నక్ష తీసారా అనే పదం మనం వినే ఉంటాం కదా. సో అదే కాంటెక్స్లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న స్కీమ్ అండి ఇది నక్ష అంటే. ఎస్, నక్ష ఫస్ట్ ఇది ఎందుకు మనకి లైమ్ లైట్లోకి రావడం జరిగింది అండ్ దీని గురించిన ఇష్యూస్ ఏంటి, మనం ఏంటి అంటే ఇప్పుడు June 2 అంటే నిన్నే కదా నక్ష 2.0 అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఏం చేస్తుంది అండ్ ముందుగా దీని అబ్రివేషన్ అంటే తెలుసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ని ఎగ్జామ్లో అడగడానికి ఛాయిస్ ఉంది. సో నక్ష అంటే ఏంటంటే నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ ద అర్బన్ హ్యాబిటేషన్స్. సో మనకు పేరులోనే కనబడుతుంది, అర్బన్ హ్యాబిటేషన్స్లో ఉన్న ల్యాండ్స్ అన్నిటిని దేని ప్రకారంగా నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్ కింద మనం సర్వే చేయాలంటే ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా. అందుకే ఇన్ని ఫోటో తీసుకురావడానికి రీజన్ ఇదేనండి. చూడండి, ఇది ఒక ల్యాండ్, దీన్ని ఎంత బాగా నక్ష తీయడం జరిగింది. సో ఇంత బాగా దీన్ని సర్వే చేయడం జరిగింది. అదే చెప్తుంది ఇది ఏంటి అంటే జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్ ల్యాండ్ సర్వేనంట. జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్ ల్యాండ్ సర్వే. ఒకసారి దీని గురించి కొంచెం డీటెయిల్గా చూసుకుందాం. ఇది ఏం చేస్తుందంటే అర్బన్ అంటే పట్టణాల్లో ఉండే ప్రతి దాన్ని ఇది నక్ష తీయడం జరుగుతుంది, అంటే దానికి సంబంధించిన సర్వే మొత్తం చేయడం జరుగుతుంది. అండ్ ఎన్ని వరకు దాదాపుగా 157 అర్బన్ లోకల్ బాడీస్ని టు మ్యాప్డ్ అవుట్ ఆఫ్ 29 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న 157 అర్బన్ లోకల్ బాడీస్ని ఇది కంప్లీట్గా సర్వే చేయడం జరుగుతుంది, డిజిటల్ సర్వే చేయడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ అవుట్లే ఎంత అనుకుంటున్నారు, 193 crores అనుకుంటున్నారు. ఓకే సార్ ఇంతవరకేనా క్వశ్చన్ మనం అడిగేది? ఇంకా దీన్ని డెప్త్గా ఏమని వెళ్తారంటే ఎస్, ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేయడం జరుగుతుంది, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని తీసుకోవడం జరుగుతుంది, ఎవరు దీనికి టెక్నాలజికల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 ఆస్పెక్ట్స్ దీన్ని చూస్తే మనకి ఇది అయిపోతుంది. మొత్తం మీద దీన్ని ఇక్కడ చూస్తే ఎవరు ఇక్కడ మనకు కనబడుతుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్. డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ అనే ఒక వింగ్ మన దేశంలో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద ఉండడం జరుగుతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వచ్చింది కాబట్టి మీ అందరినీ అడుగుతున్న క్వశ్చన్, ప్రజెంట్ హూ ఈస్ ద కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ తెలిస్తే కమెంట్ చేయండి, ఓకేనా. యా, ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ వాళ్ళు ఎవరి కింద పనిచేయడం జరుగుతుంది, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద పనిచేయడం జరుగుతుంది. సో వీళ్ళ ఆధ్వర్యంలో ఎప్పుడు June 2 అంటే నిన్నే 2025 June 2 నాడు దాదాపు దేశం మొత్తం మీద ఒక 5 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ సపోర్ట్ తీసుకొని దీన్ని సర్వే చేయడం జరుగుతుంది. సో ఇది దాదాపు ఎంతవరకు సర్వే చేయడం జరుగుతుందంటే ద సిటీ సెలెక్టెడ్ మీట్ 2 క్రైటీరియా. ఏరియా అనేది ఖచ్చితంగా less than 35 square kilometer ఉండాలండి. సో ఎంత ఉండాలి, దాని ఏరియా వచ్చేసి 35 square kilometer ఉండాలి. అండ్ పాపులేషన్ మస్ట్ less than 2 lakh, 2 లక్షల జనాభా కంటే తక్కువ ఉండాలి. ఇలాంటి ప్లేస్లలో దీన్ని నక్ష విచ్ మీన్స్ సర్వే చేయడం జరుగుతుంది. ద టోటల్ స్క్రిప్ట్ ఇన్ తెలుగు ఆల్సో, ఓకేనా. ఎస్, సో ఇప్పుడేమో క్వశ్చన్ అడిగా కదా, హూ ఇస్ ద కన్సర్న్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో అర్బన్ డెవలప్మెంట్ కూడా ఎవరో ఆన్సర్ చేయండి. ఎస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ మౌంట్ ఎట్నా. సో ఒకసారి మీరు దీని విజువల్స్ చూడండి. ఇది మౌంట్ ఎట్నా అండి, ఇదంతా మౌంట్ ఎట్నా. సో ఇక్కడ మీకు కనబడుతుంది, ఇక్కడ టూరిస్టులు అందరూ పరిగెడుతున్నారు, ఇక్కడ నుంచి పరిగెడుతున్నారు. సరే, ఎందుకు మళ్ళీ మౌంట్ ఎట్నా అనేది వార్తల్లోకి రావడం జరిగింది? ఒక జాగ్రఫికల్ స్టాటిక్ ఇష్యూనే కదా, మళ్ళీ వార్తల్లోకి ఎందుకు రావడం జరిగిందంటే ఇది నిన్నే ఎరప్ట్ అయింది. మామూలు ఎరప్షన్ కాదు, చాలా భీకరంగా ఇది బద్దలవ్వడం జరిగింది. సో ఆ ఇష్యూస్ ఇక్కడ మీరు చూడొచ్చు, టూరిస్టులు ఎలా పరిగెడుతున్నారు ఇక్కడ నుంచి. సో ఈ సిచ్యువేషన్ ఏంటి అంటే మళ్ళీ మనం అడగడం జరుగుతుంది. వెరీ రీసెంట్గా మనం ఏంటి హవాయిలో ఉన్న కిలాయు వోల్కనో గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. అది షీల్డ్ కైండ్ ఆఫ్ వోల్కనో అని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అదే పర్స్పెక్టివ్లో ఇక్కడ మనం చూస్తే ఏంటంటే వెరీ రీసెంట్గా నిన్నే ఈ మౌంట్ ఎట్నా అనేది బద్దలవడం జరిగింది. సో దీని గురించి చూసుకుంటే ఇది ఎక్కడుంది, ఇది సిసిలీ అనే సిటీలో ఉండడం జరిగింది, ఇటలీలో ఉన్న తూర్పు తీరం దగ్గర ఉండడం జరిగింది. ఇది ఒక స్ట్రాటో వాల్కనో. ఎస్, చూడండి, నిన్న మనం మాట్లాడుకున్న హవాయిలో ఉన్న కిలాయు వాల్కనో అనేది అది ఎలా ఉంటుందంటే ఇలా సర్ఫేస్ మీద ఇలా ఉండి ఎక్కడ దానికి ప్రెషర్ ఎక్కువ అయితే అక్కడ అది ఇలా ఎరప్ట్ అవుతుంది. కానీ స్ట్రాటో వాల్కనో ఇది ఎలా ఉంటుంది అంటే ఇది సర్ఫేస్ అయితే దీని మీద ఈ రకంగా ఉంటుందండి, ఈ రకంగా ఉండి ఇది ఈ రకంగా ఎరప్ట్ అవ్వడం జరుగుతుంది. సో దీన్ని మనం స్ట్రాటో వాల్కనో అంటాం. సో క్వశ్చన్ పరంగా ఇది స్ట్రాటో వాల్కనోనా, షీల్డ్ వాల్కనోనా, సో ఇలాంటి పర్స్పెక్టివ్లో కూడా చూడాల్సిన అవసరం మనకి ఎంతగానో ఉంది. సో అలా ఇది బద్దలవుతూ మళ్ళొకసారి వార్తలోకి రావడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదని అక్కడ ఉన్న అఫీషియల్స్ డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇది దీని కరెంట్ అఫేర్. యా, నెక్స్ట్. సో మీకు కనబడుతుంది ఏపీలో మరో పైలట్ ట్రైనింగ్ సెంటర్
అంటే ఎన్ని మరో పైలట్ ట్రైనింగ్ సెంటర్ అంటే ఇంతకుముందు ఇంకో పైలట్ ట్రైనింగ్ సెంటర్ ఉండాలి కదా. ఎస్, ఇది ఎక్కడ అంటే మన కర్నూలు డిస్టిక్లో ఓర్వకల్లు విమానాశ్రయం, లేదా దాన్నే మనం ఏమంటున్నాం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం అని కూడా పిలుస్తున్నాం. అక్కడనంట మరొక కొత్త పైలట్ ట్రైనింగ్ సెంటర్ రావడం జరిగింది. సో కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు, ఇట్ ఈస్ ఇన్క్లూడ్ ఏ ప్లాన్ ఏ న్యూ ఫెసిలిటీ ఎట్ ద ఓర్వకల్ ఎయిర్పోర్ట్. ఎవరి ఆధ్వర్యంలో? ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వీళ్ళ ఆధ్వర్యంలో మరొక కొత్త పైలట్ ట్రైనింగ్ సెంటర్ని తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందు అక్కడే ఒక ట్రైనింగ్ సెంటర్ ఉండడం జరిగింది. దాన్ని కలుపుతూ దీన్ని ఇంకొక ఇప్పుడు 2 మొత్తం పైలట్ సెంటర్స్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. దీన్ని ఎందుకు తీసుకొచ్చారు? అండర్ ఉడాన్ ఫ్లైట్స్. ఉడాన్ మనందరం మాట్లాడుకున్నాం కదా, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. సింపుల్గా చెప్పాలి అంటే టైర్ 2 సిటీస్ కానీ టైర్ 3 సిటీస్ కానీ అక్కడ ఉన్న ప్రజల్ని ప్రతి ఒక్కరిని ఏవియేషన్తో కనెక్ట్ చేస్తూ అందరికీ ఈ ఏరోప్లేన్ ప్రయాణం అనేది అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకి తగినంత ఫేర్, వాళ్ళకి తగినంత ప్రైస్లో దాన్ని తీసుకొచ్చి అందరికీ అందుబాటులో తీసుకురావాలి అని దీన్ని మనకి ఎప్పుడు 2017లో ఈ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనే స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ని కానీ లేదంటే ఎయిర్ స్ట్రిప్స్, అంటే ఊరికి మనకి రన్వేస్ వేసి ఉంటాయి. ఎగ్జాంపుల్ మన వరంగల్లో ఉన్న మామునూరు ఎయిర్ స్ట్రిప్ కానీ ఇలాంటి వాటన్నిటిని కొలాబరేట్ చేస్తూ అన్నిటినీ ఒకే దాని కిందకి తీసుకొచ్చి ఈ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇస్తారు. దీంట్లో భాగంగా ఇక్కడ మరొక పైలట్ ట్రైనింగ్ సెంటర్ని ఎక్కడ కర్నూలులో ఉన్న ఓర్వకల్ ఎయిర్పోర్ట్ లేదా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఏపీపీఎస్సీ ఆస్పెక్ట్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది తెలుగుకు సంబంధించిన స్క్రిప్ట్ అండి. ఎస్, నెక్స్ట్ ఇక్కడ మనం చూడొచ్చు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. మీకు కనబడుతున్నాయి కదా, ఇదంతా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. మీకు కొండలు కనబడుతున్నాయి ఇక్కడ. ఇవన్నీ ఏంటంటే శివాలిక్ రేంజెస్ అండ్ జస్కార్ రేంజెస్ ఆల్సో. సో ఈ రేంజెస్లో మనకి ఏంటి అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఎవ్రీ ఇయర్ జూన్ టు అక్టోబర్. సో ఎస్పెషల్లీ ఈ జూన్ టు అక్టోబర్ ఈ మంత్లో ఈ వ్యాలీ ఆఫ్ నేషనల్ పార్క్కి సంబంధించి ప్రతి దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు సందర్శకులు విచ్ మీన్స్ టూరిస్టులు వెళ్ళి దాన్ని చూడడం జరుగుతుంది. ఇదేనండి ప్రజెంట్ ఇక్కడ ఐస్లా కనబడుతుంది. ఈ టైంలో అక్కడ ఐస్ మొత్తం డిసపీర్ అయిపోయి ఇది మొత్తం కంప్లీట్గా ఫ్లవర్స్తోని చాలా అందంగా ఇట్స్ ఏ ప్యారడైస్ ఆన్ ఎర్త్ అనే విధంగా ఇది మనకు కనబడడం జరుగుతుంది. ఆ ఆస్పెక్ట్లో ఇది మనకి ఇప్పుడు జాగ్రఫికల్ పాయింట్గా స్టాటిక్ ఇష్యూ అయినా ఇలా కరెంట్ అఫైర్స్లో ఇది దర్శనం ఇవ్వడం జరిగింది. ఎస్, ఇక్కడ మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఇదేంటి, ఆల్రెడీ దీనికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు కూడా దొరికింది. మరియు దీంట్లో నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ అండ్ నందాదేవి నేషనల్ పార్క్ ఈ 2 కూడా ఈ నేషనల్ పార్క్ లోపలనే ఇన్బిల్ట్గా ఉండడం జరిగింది. సో ఇక్కడికి ఏంటి, దీన్ని మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది. సో సందర్శకులకు అర్థం దీన్ని మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది అని ఇది కరెంట్ అఫైర్లో రావడం జరిగింది. సో ఈ ఆస్పెక్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇప్పటికీ మన దేశంలో ఎన్ని ఉండడం జరిగింది? 43 ఉండడం జరిగింది. చిట్ట చివరిది ఏంటిది? అహోమ్ డైనాస్టీకి సంబంధించిన సమాధులు, వాళ్ళ మైడమ్స్ అండి అవి. సో నేను మీ అందరిని అడుగుతున్న క్వశ్చన్ ఇక్కడ, రామప్ప మన తెలంగాణలో ఉన్న ఏకైక వన్ అండ్ ఓన్లీ సింగిల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది ఎన్నవ నెంబర్ ప్రకారంగా ఇది ఎన్నవ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓకే, యా. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. ఇక్కడ మనం తీసుకొచ్చిన పోర్టల్ ఏంటంటే కృషి నివేష్. నిన్న మనం ఒక కరెంట్ అఫైర్ మాట్లాడుకుందాం, ఏంటి సెబీ గురించి. నివేశక్ శిబిర్, అన్క్లైమ్డ్ డిపాజిట్స్ని కానీ లేదంటే వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ని కానీ ఆల్రెడీ మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని కానీ ఎలా రికవర్ చేసుకోవచ్చు అని ఒక ప్రోగ్రామ్ మాట్లాడుకుందాం. అదేవిధంగా ఈరోజు ఈ పోర్టల్ ఏంటి అంటే కృషి నివేష్ పోర్టల్. ఇది ఇనాగ్రేషన్ ఆఫ్ ఆల్ అగ్రి రిలేటెడ్ స్కీమ్స్. అంటే ఏంటంటే మన వన్ స్టాప్ పోర్టల్ అని మాట్లాడుకుంటాం కదండి, అంటే అన్నీ వచ్చేసి ఒకే స్కీమ్ కింద మార్చడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇది ఏంటంటే కృషి నివేష్ అనే పోర్టల్ అండి, ఇది ఒక వెబ్సైట్. ఇదేంటంటే ఇక్కడ మనం చూడొచ్చు వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి, వేగవంతం చేయడానికి ప్రభుత్వం అనేక మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్ అన్నిటినీ ఒకే ప్లాట్ఫామ్ కింద తీసుకురావడం జరిగింది. ఎస్, ఇప్పుడు మీకు అర్థమైంది కదా దీని యొక్క థీమ్ ఏంటన్నది. ప్రతి అగ్రికల్చర్ సంబంధించిన ప్రతి థింగ్ని ఒకే దాని కిందకి తీసుకొచ్చింది. అంటే వన్ స్టాప్ సింగిల్ స్టాప్ ఒక పోర్టల్ లాగా దీన్ని తీసుకొచ్చింది. ఎస్, దీంట్లో నుంచి మనం చాలా వరకు బిట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఎలా అంటే చూడండి, ఇది మొత్తం వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద దీన్ని తీసుకోబడింది. సో ప్రెసెంట్ కన్సర్న్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ ఎవరండి? ఎవరు? మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరు తెలిస్తే కామెంట్స్ చేయండి. ఓకేనా? ఎస్,
సో ఇప్పుడు చూడండి ఇది ఇంకేం చేస్తుంది, కేంద్ర మరియు రాష్ట్ర పథకాలన్నింటికి సంబంధించిన సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు దీని కింద. చెప్పా కదా, అగ్రికల్చర్ స్కీమ్ సంబంధించిన ఏ థింగ్ అయినా అన్నీ దీని కిందకి రావడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా ఇతర మంత్రిత్వ శాఖలు కానీ, లేదంటే పెట్టుబడులు ఆకర్షించడం కానీ, లేదంటే రైతులకు సంబంధించిన ఇష్యూస్ కానీ అన్నింటినీ మనం దీని కింద అడ్రస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది మనకి యూజర్ ఫ్రెండ్లీ ఒక ఇంటర్ఫేస్ని ఇవ్వడం కానీ, లేదంటే చాట్ బోర్డ్ హెల్ప్ కానీ, లేదంటే ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్స్ కానీ, ఇవన్నిటిని ఇది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయం సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ, లేదంటే యానిమల్ హస్బెండ్ ఇష్యూస్ని కానీ, లేదంటే పిఎం కిసాన్ సంపద యోజన కానీ, లేదంటే పిఎం కుసుమ్ కానీ, వీటన్నిటికీ దాదాపుగా ఇక్కడ 17 ప్రధాన వ్యవసాయ రంగ పథకాల మీద సమాచారాన్ని మొత్తం 7 మంత్రిత్వ శాఖల నుంచి ఒకే వేదికగా అన్నిటినీ కవర్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే కృషి నివేశ్ ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ అగ్రి రిలేటెడ్ స్కీమ్స్. అర్థమైందా? ఇది దీని కాంటెక్స్ట్. స్క్రిప్ట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఎస్, నెక్స్ట్ మనం ఇది కాస్త 2 days కింద న్యూస్ అయినా ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఈయన ఏంటి అంటే వాల్మీకి థాపర్. ఈయనని మనం నిక్నేమ్ అండి, ఈయనని టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం పిలుస్తాం. ఈయన ఎస్పెషల్లీ రాజస్థాన్లో ఉన్న రణథంబోర్ నేషనల్ పార్క్ దగ్గర చాలా వరకు తిన్న కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. సో టైగర్స్ని సేవ్ చేయడం కానీ, మళ్ళీ చెప్పాలంటే ఈయన ప్రాజెక్ట్ చీటాను కూడా వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే ఆ చీటాస్ మన దేశంలో బ్రతికే కేపబిలిటీ లేదు, అయినా మీరు బలవంతంగా ఎందుకు మన నేచర్లోకి తీసుకొస్తున్నారు అని ఈయన గొంతు ప్రశ్నించడం కానీ, సో అనేక ఆస్పెక్ట్లో ఈయనని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో వెరీ రీసెంట్గా ఈయన చనిపోవడం జరిగింది. ఎప్పుడు May 31 చనిపోవడం జరిగింది. ఆ ఆస్పెక్ట్లో ఈయన మళ్ళీ లైమ్ లైట్లోకి రావడం జరిగింది. సో నేను ఇప్పుడు ప్రాజెక్ట్ టైగర్ అని మాట్లాడడం జరిగింది. సో మన దేశంలో ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు వచ్చింది? 1972లో వచ్చింది. ఓకేనా? ఇది తెలుగు స్క్రిప్ట్ అండి. ఎస్, మన నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు తెలంగాణ స్టేట్. ఈ తెలంగాణ స్టేట్లో మనకి ఈరోజు పేపర్ ఆర్టికల్ వచ్చింది. ఏంటి అంటే బ్లాక్బెర్రీ ఐలాండ్. సింపుల్గా ఇలాంటి ప్రాక్టీస్ మనం చూసామండి. ఎంత సింపుల్గా అంటే Group 4 లాంటి ఎగ్జామ్స్లో అయితే డైరెక్ట్గా హైదరాబాద్లో ఉన్న చెరువుల్ని క్వశ్చన్ కింద అడగడం జరిగింది. నల్ల చెరువు ఎక్కడుంది, లేదంటే ఉస్మాన్ సాగర్ చెరువు గురించి కానీ, లేదు అంటే ఉప్పల్లో ఉన్న చెరువు గురించి కానీ, ఒక చెరువుల పేర్లను ఇచ్చి జతపరచుము అనే విధంగా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేశాడు. సో తెలంగాణ రీజియన్కి సంబంధించిన ఏ ఇష్యూస్నైనా వదలడానికి మనకి ఛాన్స్ లేదు. సో అదే ఆస్పెక్ట్లో చెప్పడం జరుగుతుంది. బ్లాక్బెర్రీ ఐలాండ్ ఇది ఎక్కడుంది? ములుగు తాడ్వాయి మండలంలో ఇది ఉండడం జరిగింది. సో ఎందుకు ఇది లైమ్ లైట్లోకి రావడం జరిగింది అంటే ఇక్కడ మనం చూడొచ్చు, మంత్రులు సీతక్క కానీ, కొండా సురేఖ కానీ, మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్ చేతుల మీదుగా దీన్ని ఏం చేశారంటే దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ లైక్ టూరిస్ట్ స్పాట్ లాగా వచ్చి ఇక్కడ లైక్ స్టే చేసి ఈ చుట్టుపక్కల నేచర్ని మొత్తం ఆస్వాదించడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. కానీ వీళ్ళేం చేశారు, మన వాళ్ళు ఏమైనా తక్కువనా ఆ ప్లేస్ మొత్తాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం కానీ, లైక్ పేపర్స్ని కానీ కవర్స్ని కానీ ఇష్టం వచ్చినట్టు దాన్ని మొత్తం కంప్లీట్గా దాన్ని డిస్టర్బ్ చేశారు. సో ఇక్కడ మీకు కనబడుతుంది. సో ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది, ఇంత బాగా డిజైన్ చేసిన దాన్ని కంప్లీట్గా మన సిటిజన్ డిస్ట్రాయ్ చేశారని ఆ రకంగా ఇది మనకి న్యూస్లో రావడం జరిగింది. సో ఇలా బ్లాక్బెర్రీ ఐలాండ్ పర్టికులర్గా ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అనే రకంగా కూడా మనం క్వశ్చన్ చూడొచ్చు. సో ఇవి అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో మన జర్నీ ఇది ఇలాగే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ కంటిన్యూస్గా ఒక 1 monthగా వస్తున్నాయి మన కరెంట్ అఫైర్స్. ఇలాగే మీ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు ఇవి కొనసాగుతూనే ఉంటాయి. ఇంతకన్నా క్వాలిటీ కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.